Hi friends, welcome to Digital Telugu Text. నా తరపున డిజిటల్ తెలుగు టెక్స్ట్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం గ్రాఫిక్ డిజైనింగ్ ట్యుటోరియల్ అడోబ్ ఇల్లుస్ట్రేటర్ సిసి బేసిక్ ట్రైనింగ్ గురించి ఈ వీడియోలో మనం బ్లెండ్ టూల్ అనేది ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది. యాక్చువల్గా మనం బ్లెండ్ టూల్ని యూజ్ చేయాలి అంటే బేసిక్గా రెండు ఆబ్జెక్ట్ ఉండాలి. రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఆబ్జెక్ట్ ఉంటేనే మనం ఇక్కడ చూడండి ఈ టూల్ బాక్స్లో బ్లెండ్ టూల్, దాని షార్ట్ కట్ W. దీన్ని మనం యూజ్ చేయాలంటే రెండు లేక అంతకంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ అనేవి మనకు ఉండాలి. సెకండ్, ఈ బ్లెండ్ టూల్ని వచ్చేసి 3 టైప్గా మనం యాక్సెస్ చేయొచ్చు. ఒకటి, కీబోర్డ్ ఇక్కడ టూల్స్ బాక్స్ నుంచి ఈ బ్లెండ్ టూల్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. రెండు, ఎడిట్ ఆబ్జెక్ట్ మెనూలో ఉన్న ఇక్కడ చూడండి బ్లెండ్ టూల్ మేక్, అలానే దీని షార్ట్ కట్ ఆల్ట్ కంట్రోల్ B. ఈ 3 టైప్స్ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఫస్ట్ మన టూల్ బార్లో ఉన్న బ్లెండ్ టూల్ గురించి చూద్దాం వన్ బై వన్. ఓకే, లెట్స్ గో స్టార్ట్. ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకుందాం, Ctrl+N లేదా ఫైల్లో క్లిక్ చేస్తే ఓకే, మనం రోలర్స్ పెట్టి జస్ట్ ఒక రోలర్ ఇలా, ఎందుకంటే ఆ రోలర్ వల్ల మనకి అంటే ఆ డైమెన్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఒక లైన్ సెగ్మెంట్ తీసుకొని ఈ రోలర్ నుంచి మనకి ఆర్క్ టూల్. ఓకే, ఇప్పుడు ఓకే, దీని ఫిల్ కలర్ అవసరం లేదు, మనకి ఓన్లీ స్ట్రోక్ కలర్ తీసుకుందాం. ఓకే, ఎలా నెక్స్ట్ అలానే ఇక్కడ నుంచి ఈ విధంగా దీనికి వచ్చేసి రెడ్ కలర్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ 2 ఆబ్జెక్ట్స్కి మనం బ్లెండ్ టూల్ అనేది ఈ 2 ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే జస్ట్ ఇలా మౌస్ పెట్టి డ్రాగ్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ బ్లెండ్ టూల్ తీసుకొని దీని మీద మనం క్లిక్ చేసి ఇక్కడ ఒక యాంకర్ పాయింట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ యాంకర్ పాయింట్ మీద క్లిక్ చేస్తే చూడండి ఎంత సింపుల్గా అనేది బ్లెండ్ అయిపోయిందో. ఈ విధంగా మనం ఇది ఇంకా డెప్త్ కావాలి లేదా డెప్త్ తగ్గించాలన్నా మనకి ఈ టూల్ మీద డబుల్ క్లిక్ చేస్తే దాని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ప్రీవ్యూ ఆన్ చేస్తే స్పెసిఫైడ్ స్టెప్స్ అంటే ఇక్కడ 254 ఉన్నాయి, మరి హెవీగా ఉంది. నేను 150 ఇచ్చాను. ఓకే, చూడండి ఈ 150. ఈ విధంగా మనం రెండు ఆబ్జెక్ట్ మధ్య మనం బ్లెండ్ అనేది క్రియేట్ చేయొచ్చు. చాలా సింపుల్ ఇది. మేబీ మనం దీన్ని ఫోటోషాప్లో తీసుకెళ్ళొచ్చు, ఇన్డిజైన్లో తీసుకెళ్ళొచ్చు, అడోబ్ ప్రోడక్ట్స్లో ఎనీ ప్రోడక్ట్కి ఇది మనం యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ మెనూలో ఉన్న బ్లెండ్ ద్వారా ఎలానో చూద్దాం. ఓకే, దీన్ని ఒక పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకొక ఇంకొక డాక్యుమెంట్ తీసుకొని ఇప్పుడు ఈ రెక్టాంగులర్ తీసుకుందాం. ఓకే, ఒకటి ఈ విధంగా తీసుకుందాం. దీన్ని అవుట్ చేసి దీని కలర్ ఇంకొక వేరే తీసుకుందాం. అలానే ఇంకొకటి వచ్చేసి ఈ విధంగా తీసుకుందాం. ఓకే, దీని కలర్ వచ్చేసి షో కలర్ గ్రీన్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ రెండు సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఈ టూల్ తీసుకొని సెలక్షన్ టూల్ తీసుకొని జస్ట్ అలా అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ మెనూలో ఉన్న బ్లెండ్ ద్వారా మేక్ చూడండి ఈ విధంగా మనం ఒక 2 ఆబ్జెక్ట్ లేదా ఎక్కువ ఆబ్జెక్ట్ అయినా మనం తీయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కొత్త డాక్యుమెంట్ తీసుకొని ఇది ఇప్పుడు మనం దీన్ని 3 యాక్సెస్, ఒకటి టూల్ ప్యానల్ నుంచి, రెండు ఆబ్జెక్ట్ మెనూ నుంచి, అలానే షార్ట్ కట్
ఆల్ట్ కంట్రోల్ బి. ఇప్పుడు జస్ట్ ఒక ఆర్క్ తీసుకుందాం, ఇలా అలానే ఒక లైన్ కూడా తీసుకుందాం, షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్ వస్తుంది. అలానే ఒక రెక్టాంగిల్ కూడా తీసుకుందాం. ఈ రెక్టాంగిల్కి వచ్చేసి కలరు ఒక కలర్ తీసుకుందాం. ఈ టూల్ తీసుకొని జస్ట్ దీన్ని మనం డిలీట్ చేద్దాం. దీన్ని తీసుకొని ఓకే, దీని స్ట్రోక్ వచ్చేసి ఇక్కడ నుంచి కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ ఒక గ్రీన్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ 3 ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని షార్ట్ కట్ ఏంటి ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్లో మెనూలో ఉన్న బ్లెండ్ ఆల్ట్ కంట్రోల్ బి. ఓకే, ఈ 3 సెలెక్ట్ చేయాలి. ఈ సెలెక్షన్ టూల్ తీసుకొని జస్ట్ ఇలా ట్రాక్ చేస్తే సెలెక్ట్ అయిపోతాయి. ఆల్ట్ కంట్రోల్ బి, చూసారా, చాలా సింపుల్గా. ఇంకా మనం డెప్త్ ఇవ్వాలి అంటే ఇక్కడ స్పెసిఫైడ్ స్టెప్స్ అంటే ప్రీవ్యూ ఆన్ చేసుకుంటే ఇక్కడ 222 ఉంది. అదే 300 పెట్టుకుంటే ఇంకా స్మూత్ వస్తుంది. చూడండి, ఈ విధంగా 3 ఆబ్జెక్ట్ మీద కూడా మనం బ్లెండ్ అనేది క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మీరు ఎనీ 2 ఆబ్జెక్ట్ ఇందులో మనం పెన్ టూల్ ద్వారా గీసుకోవచ్చు. ఇంకొక కొత్త డాక్యుమెంట్ తీసుకొని సపోజ్ జిగ్జాగ్గా, ఇప్పుడు మనకి ఫిల్ కలర్ వద్దు. ఓకే, పెన్ టూల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీన్ని ఇలా జస్ట్ మీరు ఇలా కూడా మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం స్మూత్ చేసుకొని ఈ కార్నర్ని కొంచెం సరే ఈ టూల్ తీసుకొని ఓకే ఓకే మనం హ్యాండిల్ కొంచెం స్మూత్ చేద్దాం. తీసుకొని ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఈ బ్లెండ్ టూల్ తీసుకొని ఈ కార్నర్ ప్లస్ ఈ కార్నర్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. అలానే ఇక్కడ ఒక మధ్యలో పెన్ టూల్ మీద మనకి లేదా ఒక పెన్సిల్ తీసుకోండి, లేదా ఒక బ్రష్ తీసుకోండి. ఒక జిగ్జాగ్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ లాగా ఈ విధంగా మనం తీసుకొని జస్ట్ ఈ బ్లెండ్ టూల్ తీసుకొని ఈ కార్నర్ అలానే ఈ కార్నర్ ఇది థిక్కింగ్ వచ్చేసి హెవీగా ఉన్నాయి. పెన్సిల్ టూల్ తీసుకొని చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు బ్లెండ్ టూల్ తీసుకొని దీనికి బ్లెండ్ టూల్ మనం సెలెక్ట్ చేస్తాం. స్పెసిఫైడ్ స్టెప్స్ ఓకే, ఇక్కడ 8 స్టెప్సే ఉన్నాయి. అలానే దీన్ని 200 ఆల్ట్ కంట్రోల్ బి. ఓకే, ఈ విధంగా మనం నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్కి మనం ఫస్ట్ తీసుకున్నది ఇది ఒక 2 ఆర్క్స్ తీసుకొని ఈ విధంగా బ్లెండ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 రెక్టాంగులర్ తీసుకొని అలానే నెక్స్ట్ ఈ విధంగా కూడా మనం ఈ బ్లెండ్ ఆప్షన్ అనేది ఇక్కడ దీని నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. అలానే ఆబ్జెక్ట్లో నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక ఆర్క్ తీసుకొని జస్ట్ ఇలా డ్రాగ్ చేశాను.
ఇప్పుడు 2 ఎలిప్టికల్ స్మాల్ తీసుకుందాం. షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకే, దీనికి స్ట్రోక్ వద్దు, ఫిల్ కలర్ తీసుకుందాం. ఓకే, ఈసారి ఫిల్ కలర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి సేమ్ ఇలా ఇంకొకటి తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటికి మనం ఆల్ట్ కంట్రోల్ బి. ఓకే, ఇప్పుడు దీనికి బ్లెండ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ స్టెప్స్ అనేవి మనం ఎన్ని ఉన్నాయి, 200 ఉన్నాయి. లేదు ఒక 12 పెడితే మనకి 12 కూడా ఎక్కువ ఉన్నాయి, మిక్స్ అయిపోయినాయి. ఒక 8 పెడదాం. ఓకే, 8 కూడా హెవీగా ఉన్నాయి. ఈ ఆప్షన్ మనకు రావాలంటే ఈ బ్లెండ్ టూల్ మీద ఆప్షన్ చేయొచ్చు. ఓకే, ఒక 5 తీసుకుందాం. 5 6 5. ఓకే, 5 కూడా 4 తీసుకుంటే ఇంకా అవి మనకి ఒక క్లారిటీ, అంటే ఎన్ని కావాలి అనేది కొంచెం స్మాల్ తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు ఈ ఆప్షన్, ఈ బ్లెండ్ అయిన ఆప్షన్ ఈ ఆర్క్ మీద మనకి రావాలి అంటే ఈ మొత్తం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లెండ్ ఆప్షన్లో ఏముంది, ఇక్కడ రీప్లే స్పైన్ చూడండి, దీని మీద మనకి స్ప్లైన్ అయిపోతాయి ఆ లైన్ మీద. దీన్ని మనం ఎలా అయినా కూడా సపోజ్ ఈ గ్రూప్ సెలక్షన్ తీసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం సైజ్ తగ్గించామనుకో, సారీ సెలక్షన్ టూలే సరిపోతుంది. చూడండి, ఇవన్నీ ఆబ్జెక్ట్ అన్నీ కూడా సైజ్ 1 by 1 ఎలా తగ్గినాయో చూడండి. ఓకే, దీన్ని మొత్తాన్ని ఒక్కసారి మనం సైజ్ బెన్స్ ఈ విధంగా తగ్గించుకొని రొటేషన్ టూల్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసి జస్ట్ మనం ఆల్ట్ పట్టుకుంటే మనకి ఎంత కావాలో ఒక డూప్లికేట్ వస్తుంది. దాన్ని మనం కంట్రోల్ డి అంటే అదే యాంగిల్లో డూప్లికేట్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, నేను కీబోర్డ్లో కంట్రోల్ డి ప్రెస్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద బ్లెండ్ టూల్. చూడండి, మనకి ఈ టైప్ ఆఫ్ డిజైన్ మనం డిజైన్ చేయాలి అంటే ఇవి ఈ మ్యాక్సిమం చాలా టైం కన్జంప్షన్ ప్రాసెస్. ఓకే, చాలా సింపుల్గా ఇందులో మనం డిజైన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకొక టూల్ మీద మనం చూద్దాం. ఓకే, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో కన్ఫామ్గా తెలియచేయండి. ఎందుకంటే ఇదే నెక్స్ట్ స్టెప్ వేయడానికి కూడా మేము వీడియోస్ చేయడానికి సంథింగ్ మీకు ఎనీ డౌట్, ఏ డౌట్ ఉన్నా కానీ మనం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వేలకు వేలు ఫీజులు, గ్రాఫిక్ డిజైన్ మేబీ కోర్స్ మనం నేర్చుకోవాలంటే ఈవెన్ హైదరాబాద్లో 50,000 అబవ్ ఉంది. ఒక సమ్ సిటీస్లో అయితే 15,000 to 20,000 ఉంది. సో ఇందులో మీకు ఫ్రీగా మేబీ మీకు ఒక మంచి టాలెంటెడ్గా అయ్యే విధంగా ఇందులో మనం బేసిక్ నుంచి ఈ టూల్స్ ఫంక్షన్స్ గురించి మీకు ఒక క్లారిటీ వస్తే తర్వాత మనం దీని మీద అడ్వాన్స్డ్గా లోగోస్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా చూద్దాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.